ఐపీఎల్ 17వ సీజన్లో నిన్న రాత్రి సంచలనం నమోదైంది. తప్పక గెలవాల్సిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అదరగొట్టడమే కాక పలు రికార్డులను బ్రేక్ చేసింది. సీజన్ ప్రారంభంలో వరుస పరాజయాలతో ఉక్కిరిబిక్కిరైన ఈ జంటు గోడకు కొట్టిన బంతిలా దూసుకొచ్చింది. చివరి లీగ్ మ్యాచ్లో 27 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ను మట్టి కరిపించి ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్కు దూసుకెళ్లింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా అత్యంత ఉత్కంఠభరితంగా జరిగిన ఈ మ్యాచ్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో బెంగళూరు బలా అనిపించుకుంది. చిన్నస్వామి స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. వరుసగా 6 పరాజయాలతో ఇక ఇంటికే అనుకున్న ఈ జట్టు పోరాడితే పోయేదేమీ లేదనే తరహాలో చెలరేగింది. ఓటములు దిగమింగుతూ ఉత్కంఠభరిత పోరులో వరుసగా 6వ విజయంతో వహ్వా అనిపించుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 218 పరుగులు చేసి చెన్నైకి సవాల్ విసిరింది. ప్లేఆఫ్కు చేరుకోవాలంటే బెంగళూరు ఈ మ్యాచ్లో 18 లేదా అంతకంటే ఎక్కువ పరుగుల తేడాతో గెలవాల్సింది. అంటే చెన్నై 200 కంటే తక్కువ పరుగులకే పరిమితం కావాల్సి వచ్చింది. తొలుత బ్యాటింగ్లో అదరగొట్టిన బెంగళూరు ఆ తర్వాత బౌలింగ్, ఫీల్డింగ్లోనూ దుమ్ము రేపింది. చెన్నైని ఎక్కడికక్కడే కట్టడి చేసింది. చివరి ఓవర్లో చెన్నైకి 17 పరుగులు అవసరం కాగా ఆర్సీబీ పేసర్ యాష్ దయాల్ గొప్పగా బౌలింగ్ చేసి చెన్నైని ఇంటికి పంపించాడు. దయాల్ వేసిన ఓవర్ తొలి బంతికే 110 మీటర్ల సిక్సర్ కొట్టి ధోని బెంగళూరుని భయపెట్టాడు. దీని తర్వాత యష్ అద్భుతం చేశాడు. తర్వాతి 5 బంతుల్లో ధోనిని అవుట్ చేయడమే కాకుండా కేవలం 1 పరుగు ఇచ్చి జట్టును ప్లేఆఫ్కు తీసుకెళ్లాడు. నిజానికి క్రీజులో ధోనితో పాటు మంచి ఫామ్లో ఉన్న జడేజాను చూసి చివరి ఓవర్లో 17 పరుగులు సునాయాసంగా కొట్టేస్తారని మొదట్లో అందరూ అనుకున్నారు. అదే టైంలో తొలి బంతికే ధోని 6 కొట్టడంతో ఇక చెన్నై ప్లేఆఫ్స్ చేరడాన్ని ఎవరూ ఆపలేరని అంతా భావించారు. కానీ రెండో బంతికే యష్ దయాల్ ఆ సమీకరణాలని మార్చేశాడు. ధోనికి ఓ టెంప్టింగ్ బాల్ వేసి అతన్ని పెవిలియన్ పంపించాడు. ఆ తర్వాతి 2 బంతుల్లో కేవలం 1 పరుగు మాత్రమే ఇచ్చిన యష్ దయాల్ చివరి 2 బంతుల్ని కూడా డాట్ బాల్స్గా మలిచాడు. 2 బంతుల్లో 10 పరుగులు చేయాల్సి ఉన్నప్పుడు జడేజా బ్యాట్కు బంతి ఏమాత్రం తగలకుండా డాట్ బాల్స్ వేశాడు. దీంతో ఆర్సీబీ అఖండ విజయం సాధించింది, ప్లేఆఫ్స్లోకి వెళ్లిపోయింది. గత ఐపీఎల్ సీజన్లో కేకేఆర్ విధ్వంసకర బ్యాటర్ రింకు సింగ్ వేసిన చివరి ఓవర్లో 29 పరుగులు సమర్పించి అప్రతిష్ట పాలైన యష్ దయాల్ ఈ సీజన్లో మాత్రం చివరి ఓవర్లో 17 పరుగుల్ని డిఫెండ్ చేసి ఆర్సీబీని ప్లేఆఫ్స్కు పంపించి ఆ జట్టుకు హీరోగా అవతరించాడు. సమయం ఎప్పుడూ ఒకేలాగా ఉండదని తన ప్రతిభతో యష్ దయాల్ చాటి చెప్పాడు. ఆర్సీబీ కెప్టెన్ డ్యూప్లెసిస్ సైతం అతను చివరి ఓవర్ వేసిన తీరు చూసి తన ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ని అతనికి అంకితం చేశాడు. అటు క్రీడాభిమానులు సైతం అతనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఎవరైతే గతేడాదిలో తనని విమర్శించారో ఇప్పుడు వారి చేతే శభాష్ అనిపించుకుంటున్నాడు యష్ దయాల్. ఇక ఆర్సీబీ రికార్డుల విషయానికొస్తే ఒక టీ20 టోర్నమెంట్ సీజన్లో 150 సిక్సర్లు బాదిన తొలి జట్టుగా ఆర్సీబీ నిలిచింది. ప్రపంచంలోనే ఈ మైలురాయిని సాధించిన తొలి జట్టుగా ఆర్సీబీ నిలిచింది. దీంతో ఈ సీజన్లో 146 సిక్సర్లతో టాప్ ప్లేస్లో ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు రికార్డు బద్దలైంది. ఈ మ్యాచ్లో 29 బంతుల్లో 54 పరుగులు బాదిన విరాట్ కోహ్లీ ఈ సీజన్ ఐపీఎల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా నిలిచాడు. మరోవైపు ఈ సీజన్లో 700 పరుగులు మైలురాయిని దాటాడు.